guys, welcome to DIY with Pravi. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ కాజు ప్రాన్స్ కర్రీ. మనకి ఫేస్బుక్ పేజ్లో సంధ్య గారు ప్రాన్స్ కర్రీ చేయమని రిక్వెస్ట్ చేశారండి. సో మరి ఈ ప్రాన్స్ కర్రీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా? ముందుగా 250 గ్రామ్స్ పచ్చి రొయ్యలను బాగా కడిగి అందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ ఇలా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1 స్పూన్ తరిగిన అల్లం, 1 స్పూన్ వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ తరిగిన కొబ్బరి, అలాగే 1 స్పూన్ గసగసాలు వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తరువాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా, 3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉండగా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చి రొయ్యలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత పచ్చి జీడిపప్పును ఇందులో వేసుకొని కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పచ్చి జీడిపప్పు ఏంటి అని మీకు డౌట్ వస్తుందేమో. ఇది యాక్చువల్గా మేము పచ్చి జీడి గింజల నుంచి తీసుకున్న జీడిపప్పు అండి. ఇది మనకి ఏప్రిల్, మే, జూన్ నెలలో అవైలబుల్గా ఉంటుంది. మాకు జీడి గింజలు అవైలబుల్గా ఉండవు అనుకునే వాళ్ళు నార్మల్ జీడిపప్పుని కూడా యూజ్ చేయొచ్చు. జీడిపప్పు వద్దు అనుకునే వాళ్ళు దీనిని స్కిప్ చేసి రిమైనింగ్ ప్రాసెస్తో నార్మల్ ప్రాన్స్ కర్రీ కూడా వండుకోవచ్చు. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ ఇలా దగ్గరికి అవుతూ ఉండగా ప్రాన్స్ జీడిపప్పు ఉడికిన తర్వాత 2 స్పూన్స్ తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. రెండు 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి కాజు ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కాజు ప్రాన్స్ కర్రీని ప్లెయిన్ రైస్తో కానీ, జీరా రైస్తో కానీ, లేదంటే వెజిటేబుల్ రైస్తో కానీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేయండి. అలాగే ఈ కాజు ప్రాన్స్ కర్రీ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీ పాలకోవాతో కలుసుకుందాం. బాయ్ బాయ్.